మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చలికాలం వచ్చేసింది కదా, చలి చక్కగా చాలా బాగుంది. చక్కగా కాదు కానీ మీకు ఎలా ఉందో చలి కామెంట్ చేయండి. ఈరోజు కర్రీ వచ్చేసి ఎగ్ కర్రీ చేస్తున్నానండి. మేమిద్దరమే కాబట్టి 2 గుడ్లు ఉడకబెడుతున్నాను. ఎప్పుడైనా సరే కోడిగుడ్లు ఉడకబెట్టేటప్పుడు మనం అందులో కొంచెం కల్లుప్పు వేసామంటే చక్కగా ఉడుకుతాయండి. ఈ టిప్పు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. కర్రీ ఉడుకుతుందండి. ముందుగా ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా వేగనిచ్చాను. అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు పసుపు వేసి మగ్గాక టమాటో ముక్కల్ని యాడ్ చేశాను. ఆ టమాటోల్లో ఉన్న నీరంతా పోయి చక్కగా గుజ్జులాగా అయిన తర్వాత కారంని యాడ్ చేస్తాను. బాగా ఉడుకుతుందండి కర్రీ. ఫ్రెండ్స్, కారంని యాడ్ చేశానండి. ఉడుకుతూ ఉంది. బాగా మగ్గాక వాటర్ వేసి ఉడికిస్తాను. ఉడికిన తర్వాత ఎగ్స్లో మనము ఎగ్స్కి ఘాట్లు పెట్టేసి ఆ ఎగ్స్ కర్రీలో వేసుకోవటమేనండి. మీరేం కూరలు వండుకున్నారు ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. ఈ చలికాలంలో వేడి వేడిగా వండుకొని తింటే బాగుంటుంది. అలాగే మన ఛానల్ని వాచ్ చేయండి. నచ్చితే ఛానల్ని సబ్స్క్రిప్షన్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రులకి పరిచయం చేయండి. ఫ్రెండ్స్, కర్రీ చక్కగా రెడీ అవుతుంది. ఇంకొంచెం సేపు ఉడికించి కొత్తిమీరతో తీసుకుంటే చాలా బాగుంటుంది. నా దగ్గర అయితే కొత్తిమీర లేదండి, ఇంక ఇలాగే తినేస్తాము. మీరేం కూరలు వండుకున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.